హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ లర్న్ విత్ దివ్య. ఈరోజు మనం సీజీఎల్ గురించి తెలుసుకుందామండి. సో సీజీఎల్ నోటిఫికేషన్ అయితే నిన్న రిలీజ్ అయింది, నిన్న నైట్. సో ఇవాల్టి నుంచి అంటే 29th డిసెంబర్ నుంచి 31st జనవరి దాకా అప్లికేషన్స్ అయితే రిసీవ్ చేసుకుంటారు. సో వెబ్సైట్ నుంచి మనము అప్లికేషన్స్ అనేది పంపించాల్సి ఉంటుందండి. సో వన్ టైం పాస్వర్డ్ కనుక మీకు ఉంటే, అది మీ ఇంతకుముందు మీరు రిజిస్టర్ చేసుకొని ఉంటే ఈజీగా మనము అప్లై చేసేయచ్చండి. లేదంటే ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఈ ఎగ్జామ్ని రాయాలనుకున్న వాళ్ళు, వన్ టైం పాస్వర్డ్ లేని వాళ్ళు అది క్రియేట్ చేసుకొని దాని తర్వాత మీరు ఎగ్జామ్కి అప్లై చేయాల్సి ఉంటుందండి. సో అదంతా ప్రాసెస్ ఎలా చేయాలో, ఈ నోటిఫికేషన్ ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఏంటి, అవన్నీ ఇక్కడ చెప్తాను. వన్ బై వన్ చూడండి. సో ఫస్ట్ డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్. సో చెప్పాను కదండి, ఈరోజు నుంచి 29th డిసెంబర్ నుంచి 31st జనవరి దాకా ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే పంపించవచ్చు వెబ్సైట్ నుంచి. అలాగే టైర్ 1 ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే 29th మే. సో 29/5/2021 టు 7/6/2021 దాకా మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ అవుతుంది. సో 29th మే నుంచి 7th జూన్ వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అవుతాయి. నెక్స్ట్ టైర్ 2 ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది టైర్ 1 ఎగ్జామ్ తర్వాత మనకి నోటిఫికేషన్ మళ్ళీ రిలీజ్ అవుతుందండి. సో టైర్ 1లో మనకి కట్ ఆఫ్ మార్క్స్ అన్నీ వచ్చేసి మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనకి మెయిల్ ద్వారా ఇంటిమేట్ చేస్తారు. సో మనకి సో అండ్ సో ఎగ్జామ్ ఉంది, టైర్ 2 ఎగ్జామ్ ఎక్కడ ఉంది అండ్ ఎప్పుడు ఉంది అనేది మెయిల్ ద్వారా చెప్తారు. అండ్ అలాగే నోటిఫికేషన్ కూడా వెబ్సైట్లో కూడా మనకి ఇంటిమేట్ చేస్తారండి. సో టైర్ 1 ఎగ్జామ్ తర్వాతనే మనకి టైర్ 2 ఎప్పుడో తెలుస్తుంది. సో టైర్ 1 ఎప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అంటే 29th మే 29th ఉందండి. సో అంటే మనకి జనవరి 31st నుంచి అప్లికేషన్స్ క్లోజ్ అవుతాయి. సో 31st వరకు మనం అప్లై అయితే చేయొచ్చు. తర్వాత మనకి ఎగ్జాక్ట్గా 4 months ఉంటుందండి, 4 to 4.5 months ఉంటుంది. సో ఆ టైంలో మనం ప్రిపేర్ అయితే ఎగ్జామ్ ఎలా రాయాలో, సో మన ప్రిపరేషన్ లెవెల్స్ ఎలా ఉండాలి, కట్ ఆఫ్ మార్క్స్ ఏంటి అన్నీ ఇక్కడ చెప్తానండి. సో నెక్స్ట్ వేకెన్సీస్. సో వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్ ఏంటి, సో వేకెన్సీస్ ఎలా ఉన్నాయి అంటే 6506 వేకెన్సీస్ అయితే మనకి ఉన్నాయండి. సో గ్రూప్ బి గస్టెడ్ పోస్ట్స్ వచ్చేసి 250 ఉన్నాయి, నాన్ గస్టెడ్ పోస్ట్స్ వచ్చేసి 3513 ఉన్నాయి, అండ్ గ్రూప్ సి పోస్ట్స్ వచ్చేసి మొత్తానికి 2743 ఉన్నాయి. సో మొత్తం కలిపి మనకి ఓవరాల్గా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అంటే 6506 పోస్ట్స్ ఉన్నాయండి. సో అందులో రిజర్వేషన్స్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ మామూలుగా ఉండే రిజర్వేషన్సే ఈ ఎగ్జామ్కి కూడా అంతే ఉంటాయండి. నెక్స్ట్ నేషనాలిటీ అండ్ సిటిజన్షిప్. సో నేషనాలిటీ ఎగ్జామ్ రాయాలంటే మనం ఏ నేషన్కి చెందిన వాళ్ళే ఉండాలి. సో సిటిజన్ ఆఫ్ ఇండియా, మనం ఇండియాకి చెందిన వాళ్ళే ఉండాలి. లేదంటే నేపాల్ ఆర్ భూటాన్ ఆర్ టిబెటియన్ రెఫ్యూజీ. సో ఇలాగ మనకున్న ఆప్షన్స్లో మనం సెలెక్ట్ చేసుకొని అప్లై చేయాల్సి ఉంటుందండి. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఈ ఎగ్జామ్ రాయాలంటే మనకి మినిమం 18 to 30 ఉండాలండి. సో కొన్ని పోస్ట్స్కి మాత్రం 18 to 27 ఎలిజిబిలిటీ ఉంటాయి, కొన్నిటికి 20 to 27 ఎలిజిబిలిటీ ఉంటాయి, అండ్ కొన్నిటికి 20 నుంచి 30 years దాకా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో దానికి ఎంత ఎలిజిబిలిటీ ఉంటుందో అది చూసుకొని మనం జాగ్రత్తగా అప్లై చేసుకోవాలండి. సో నెక్స్ట్ రిలాక్సేషన్. సో ఏజ్ లిమిట్తో పాటు రిలాక్సేషన్ కూడా ఇక్కడ ఇచ్చారండి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. సో అప్పర్ ఏజ్ లిమిట్ అంటే 30 years వరకు ఎలిజిబిలిటీ అయితే ఇంకా ఎక్స్ట్రా 5 years వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి 3 years రిలాక్సేషన్ ఉంటుంది. అలాగా ఇక్కడ ఇచ్చిన వాళ్ళందరికీ 5 years, 3 years, 10 years, 13 years, 15 years ఇలాగా డిఫరెంట్ కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో నెక్స్ట్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి, సో అసిస్టెంట్
ఆడిట్ ఆఫీసర్ ఏఓకి మీరు ఎగ్జామ్ రాస్తున్నట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. సో బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలండి, కంపల్సరీగా డిగ్రీ ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే చార్టర్డ్ అకౌంటెంట్ కానీ, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, మాస్టర్స్ ఇన్ కామర్స్, మాస్టర్స్ ఇన్ బిజినెస్ స్టడీస్. సో దానికి ఆ జాబ్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే మీకు ఉండాలి. నెక్స్ట్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అయితే బ్యాచిలర్ డిగ్రీ in any subject from a recognized university or institute with at least 60% marks in mathematics at 12th standard level. సో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అంటే స్టాటిస్టిక్స్ అంటేనే మ్యాథ్స్ కదండి. సో మ్యాథమెటిక్స్లో అట్లీస్ట్ మీకు 60% అనే మార్క్స్ అయితే ఉన్నట్లయితే అకాడమిక్స్లో ఈ ఎగ్జామ్కి మీరు ఎలిజిబుల్. లేదంటే బ్యాచిలర్ డిగ్రీస్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అట్ డిగ్రీ లెవెల్. సో డిగ్రీలో మీకు ఒక సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉండి అందులో మీరు 60% కనుక మార్క్స్ సెక్యూర్ చేసుకున్నట్లయితే అప్పుడు కూడా మీరు ఎగ్జామ్ అనేది రాయొచ్చండి. సో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి. సో లేదంటే అదర్ పోస్ట్స్, సో ఏఏఓ కాకుండా, జేఎస్ఓ కాకుండా ఇంకా మిగతా పోస్టులు ఉన్నాయి కదా, సో దానికి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, జస్ట్ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో హౌ టు అప్లై, సో ఎలా అప్లై చేయాలి, అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయి, ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎట్లా అప్లై చేయాలి అంటే సో ఇచ్చిన వెబ్సైట్ ఉంది కదండి, సో ssc.nic.in ఆ వెబ్సైట్లో ఆ 1 టైం పాస్వర్డ్లో ఏమేమైతే అడుగుతారో దాంట్లో మనము అన్నీ అప్లోడ్ చేసేసుకొని అప్లై చేసుకోవాలి. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీ. సో అప్లికేషన్ ఫీ జస్ట్ 100 రూపీసే అండి. సో ఎగ్జామ్కి జస్ట్ 100 రూపీస్ పే చేసుకుంటే సరిపోతుంది. ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అండ్ అలాగే పర్సన్ విత్ డిజబిలిటీస్, ఎక్స్ సర్వీస్మెన్స్ వీళ్ళందరికీ ఫీ ఎగ్జెంప్షన్ ఉంది. దే డిడ్ నాట్ పే ఎనీ ఫీ. సో నెక్స్ట్ మనకి సెంటర్ ఏముండొచ్చు. సో సదరన్ రీజన్ వాళ్ళకి అంటే సౌత్ ఇండియా వాళ్ళకి ఆంధ్రప్రదేశ్, పుడుచేరి, తమిళనాడు, తెలంగాణ ఇవన్నీ మనకి మెయిన్ సెంటర్స్ అండి. సో పక్కన ఇచ్చిన ఊర్లన్నీ, ఆ ఊర్లలో ఏ ఊరైనా సరే మీరు అప్లై చేసుకొని మీకు దగ్గరగా ఉండేది అందులో మీరు ఎగ్జామ్ రాయొచ్చు. సో చీరాల కానీ, గుంటూరు కానీ, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి ఇలాగా. సో ఈ సెంటర్స్లో అన్నిట్లో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. సో ఎగ్జామినేషన్ స్కీమ్ ఏంటి? కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో టైర్ 1 కంప్యూటర్ బేస్డే, టైర్ 2 కూడా కంప్యూటర్ బేస్డే. సో టైర్ 3 వచ్చేసి మనకి పెన్ అండ్ పేపర్, డిస్క్రిప్టివ్ అనమాట. సో ఎస్ఏ రైటింగ్ కానీ, లెటర్ ఇలాంటివి అడుగుతారు. సో టైర్ 4 అగైన్ ఇస్ అ కంప్యూటర్ ప్రాఫిషియన్సీ టెస్ట్, సిపిటి అంటారు. సో సిపిటి కానీ డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ కానీ ఏదైనా కండక్ట్ చేస్తారండి. సో మనం అప్లై చేసిన జాబ్ని బట్టి మనకి ఏ టెస్ట్ పెట్టాలో ఆ టెస్ట్ పెడతారు. సో నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్. సో టైర్ 1 ఎలా కండక్ట్ చేస్తారు, టైర్ 2 ఎలా కండక్ట్ చేస్తారు. సో టైర్ 1కి 4 టాపిక్స్ ఉంటాయండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఒకటి, జనరల్ అవేర్నెస్ ఒకటి, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఒకటి, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ఒకటి. సో అన్నిటికీ 25 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 4 × 25 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో 100 క్వశ్చన్స్కి ఒక్కొక్క క్వశ్చన్కి మనకి 2 మార్క్స్ కాబట్టి సో 50, మ్యాక్సిమం మార్క్స్ 50 ఉంటాయి. సో టైం వచ్చేసి 1 అవర్ ఉంటుంది. నెక్స్ట్ టైర్ 2 పేపర్కేమో, టైర్ 2 ఎగ్జామ్కేమో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అలా 4 పేపర్స్ ఉంటాయి. సో మనం అప్లై చేసిన జాబ్ని బట్టి మనకి ఎన్ని పేపర్స్ కండక్ట్ చేయాలో అన్ని కండక్ట్ చేస్తారు. సో ఫస్ట్ వన్ ఈజ్ క్వాంటిటేటివ్ అబిలిటీస్, నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, నెక్స్ట్ స్టాటిస్టిక్స్, నెక్స్ట్ జనరల్ స్టడీస్. ఆ జనరల్ స్టడీస్లో ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ అనేది స్ట్రెస్ చేస్తారు. నెక్స్ట్ టైర్ 3 పెన్ అండ్ పేపర్ అని తెలుసు కదా. సో పెన్ అండ్ పేపర్ డిస్క్రిప్టివ్ పేపర్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఈ 2 లాంగ్వేజెస్లో ఏదో ఒకటి లాంగ్వేజ్లో రాస్తే సరిపోతుంది.
నెక్స్ట్ టైర్ 4 వచ్చేసి స్కిల్ టెస్ట్. సో స్కిల్ టెస్ట్ ఏంటి అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్. సో టైపింగ్ కానీ ఇలాంటివి మనకి కండక్ట్ చేస్తారు. సో ఇది అనమాట సిలబస్, టైర్ 1 సిలబస్. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సిలబస్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ సిలబస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. సో ఇవన్నీ టైర్ 1కి సంబంధించిన సిలబస్. నెక్స్ట్ టైర్ 2కి సంబంధించిన సిలబస్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 కూడా ఉన్నాయి. సో ఈ 2 పేపర్స్ని నేను ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ 2 పేపర్స్ అందరికీ కామన్ ఉంటుంది. సో నెక్స్ట్ వన్, మోడ్ ఆఫ్ సెలెక్షన్. సో ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, క్యాండిడేట్స్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ టైర్ 1 ఈచ్ ఆఫ్ పేపర్ టైర్ 2 అండ్ టైర్ 3 ఎగ్జామినేషన్ ఆర్ యాజ్ ఫాలోస్. సో యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 30% ఉండాలి, ఓబీసీ వాళ్ళకి 25% మార్క్స్ రావాలి, అదర్స్కి 20% రావాలి. సో ఫస్ట్ యూఆర్, సో 100కి 30 మార్క్స్ వస్తే వాళ్ళు ఎలిజిబుల్. ఓబీసీ వాళ్ళకి 100కి 25 మార్క్స్ వస్తే వాళ్ళు ఎలిజిబుల్. సో జస్ట్ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు, మన కట్ ఆఫ్ అవన్నీ తర్వాత తెలుస్తుంది. సో ఇవి జస్ట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. ఈ మార్క్స్ వస్తే జస్ట్ క్వాలిఫై అవుతావు ఎగ్జామ్కి, అంతే. నెక్స్ట్ ఇది మనకి లాస్ట్ ఇయర్ వచ్చిన కట్ ఆఫ్ మార్క్స్ అండి. సో లాస్ట్ అంటే జస్ట్ మార్చ్లో కండక్ట్ చేస్తారు కదా, మార్చ్ 2020లో కండక్ట్ చేసిన ఎగ్జామ్వి కట్ ఆఫ్ మార్క్స్ ఇవి. సో ఓబీసీ వాళ్ళకి 172.76 కట్ ఆఫ్ ఉంది, 200కి 172 మార్క్స్ వస్తే కానీ టైర్ 2కి ఎలిజిబుల్ కాదు. సో ఎస్సీ వాళ్ళకి 156 ఉంది, ఎస్టీ వాళ్ళకి 151, ఈడబ్ల్యూఎస్కి 175, ఓహెచ్కి 147, హెచ్హెచ్కి 117, సో అదర్స్కి 83. సో దీని ప్రకారం ఏఏఓ ఉంది, జేఎస్ఓ ఉంది, అలాగే రిమైనింగ్ పోస్ట్స్కి కూడా కట్ ఆఫ్ మార్క్స్ అన్నీ టేబుల్ వైజ్ ఉన్నాయి కదండి. సో దీని ప్రకారం మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. సో ఇంకా మీకు మ్యాథ్స్లో కానీ, రీజనింగ్లో కానీ, ఇంగ్లీష్లో కానీ టిప్స్ కావాలి అంటే సో నా ఛానల్ని సబ్స్క్రైబ్